అఖండ 2 అంటే అఖండ తాండవం. ఈ సినిమా మీద రకరకాలైనటువంటి కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా దాదాపుగా ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత కలెక్షన్లు డ్రాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమా రివ్యూ మీద రకరకాల అభిప్రాయాలు. ప్రేక్షకులకి ఎవరైతే సనాతన ధర్మాన్ని లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సినిమా బాగుంది. బాలకృష్ణ అభిమానులకి ఈ సినిమా బాగుంది. సినిమాలో చాలా మంచి అంశాలు ఉన్నాయి. ఇవాళ రేపు సమాజంలో వస్తున్న మార్పులన్నింటినీ కూడా గమనించినట్టయితే చాలా విషయాల్ని ఈ సినిమాలో దర్శకుడు డైలాగుల ద్వారా చర్చించాడు. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి, సమాజం యొక్క పోకడలను కూడా రకరకాలుగా తన యొక్క కామెంట్స్ని ఈ సినిమా ద్వారా తెలియచేశాడు. అలాగే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ హీరో యాక్షన్ ఎలివేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. బాలకృష్ణ చేసినటువంటి కొన్ని యాక్షన్ సీన్స్ ఓవర్ ద బోర్డ్ అయినప్పటికీ కూడా ఆ పాత్రకి మనం ఆల్రెడీ ఈ స్క్రీన్ ప్లే అంశాల్లో చెప్పుకుంటా ఉన్నాం లాజిక్ అనేది. ఈ లాజిక్ని సినిమా మొట్టమొదటిలోనే ఎస్టాబ్లిష్ చేశాడు. అందుకోసమే ఈ పర్టికులర్గా ఈ షాట్ చేస్తున్నాను. లాజిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ అఖండ తాండవంలో చేసిన హీరో ఎట్లాంటి వాడు, అష్టసిద్ధుల్ని సాధించినవాడు, దాదాపుగా 10-12 సంవత్సరాలు సమాధి స్థితిలోంచి బయటకు వచ్చినవాడు. కాబట్టి క్యారెక్టర్ని అంత పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు. అందుకనే ఆయన చేసిన యాక్షన్స్ అన్నీ కూడా పర్టికులర్గా ఆ క్యారెక్టర్ చేసినటువంటి యాక్షన్స్ అన్నీ కూడా సబబుగా అనిపిస్తాయి. మనం కామెడీలాగా చెప్పుకుంటున్నాం కానీ దానికి ఆ పవర్ ఉంటుంది. ఒకవేళ ఆ సిద్ధులు కనుక సిద్ధించినట్టయితే ఆ పాత్రకి అది మర్చిపోయి కామెడీ ఎందుకు చేస్తున్నారు? ఇది కథలో ఉన్న లోపమా, క్యారెక్టర్ డిజైన్లోనా? నన్ను అడిగితే ఇది కథలో ఉన్న లోపమే. క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. కొంతమంది సినిమాను ఓవరాల్గా బాగాలేదంటున్నారు. సినిమా ఓవరాల్గా బాగాలేదంటే దాని వెనకాల అర్థం ఏంటి? కథ, దాన్ని నడిపించిన స్క్రీన్ ప్లే బాగుండలేదు అని అర్థం. ఇది సనాతన ధర్మం మీద దర్శకుడు ఇచ్చినటువంటి ఒక కామెంట్గా అఖండ 2ని మనం చెప్పుకోవచ్చు.